నమస్కారం. మనం రోజూ అద్దంలో చూసుకుంటాం కదా, కానీ మన ముఖంలోనే ఒక చిన్న భాగముంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోం. కానీ దాని వెనుక ఒక పెద్ద, భలే ఆశ్చర్యకరమైన కథ దాగి ఉంది. అదేంటో తెలుసా? మన కనుబొమ్మలు. రండి ఈరోజు వాటి వెనుకున్న కథేంటో చూద్దాం. అసలు మనకు ఈ కనుబొమ్మలు ఎందుకున్నాయబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా పెద్దగా ఆలోచించి ఉండం కదూ. కాని ఈ చిన్న వెంట్రుకల వరుస మన ముఖానికి అందమివ్వడమే కాదు, అంతకు మించి చాలా ముఖ్యమైన పని కూడా చేస్తోంది. ఆ కథేంటో తెలుసుకోవాలనుందా మరి? అవునండి, చూడ్డానికే చిన్నగా ఉన్నా వీటి వెనుక మన సైన్స్, మన ఆరోగ్యం, చివరికి మన అందానికి సంబంధించిన ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి. ఈరోజు ఆ అన్ని కోణాలను మనమొకసారి చూద్దాం. సరే, మొదటగా అసలు ఈ కనుబొమ్మల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అంటే అవి ఏంటి, ఎలా ఏర్పడతాయి? ఈ కథ మనం పుట్టకముందే మొదలవుతుందన్నమాట. భలే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మన కనుబొమ్మల రూపురేఖలు మనమింకా పుట్టకముందే, అంటే తల్లి గర్భంలో 3-4 నెలల వయస్సులో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోతాయి. మన జీన్స్, హార్మోన్లు కలిసిపోయి వాటి మందం ఎలా ఉండాలి, రంగు ఏంటి, ఆకారమేంటి అన్నీ ముందే డిసైడ్ చేసేస్తాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన తల జుట్టు చూస్తే ఏళ్ల తరబడి పెరుగుతూనే ఉంటుంది, కాని కనుబొమ్మలెందుకు పొడవుగా పెరగవు? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వాటి లైఫ్ సైకిల్. కనుబొమ్మల వెంట్రుకలు పెరిగే దశ కేవలం కొన్ని నెలలు మాత్రమే. ఆ తర్వాత రాలిపోయి మళ్లీ కొత్తవొస్తాయి. అందుకే అవి ఎప్పుడు చిన్నగానే ఉంటాయి. ఓకే, ఇక రెండో భాగానికి వద్దాం. మన కనుబొమ్మల సంరక్షణ. అసలు ఒక్కొక్కరి కనుబొమ్మలు ఒక్కోలా ఎందుకుంటాయి? వాటిని బయటి నుండి ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు చూద్దాం. చూడండి, మన కనుబొమ్మల రూపురేఖలనేవి కేవలం ఒక్క విషయంపై ఆధారపడి ఉండవు. ఇది చాలా విషయాల కలయికన్నమాట. మన జీన్స్ వాటి సహజ ఆకారాన్ని నిర్ణయిస్తే, మన శరీరంలోని హార్మోన్లు, మనం తినే తిండి, ఇంకా చెప్పాలంటే అతిగా పీకడం లాంటి మన అలవాట్లు కూడా వాటి రూపాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా నిపుణులు దాదాపు ఓ 10 రకాల కనుబొమ్మల ఆకారాలను గుర్తిస్తారు. కాని అసలు విషయం ఆ నంబర్ కాదు. అసలు విషయమేంటంటే, మనకు ఏది బెస్ట్ ఐబ్రో షేప్ అనేది ఫ్యాషన్ ట్రెండ్స్ మీద కాదు, మన ముఖ ఆకారం మీద ఆధారపడుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పూర్తిగా పర్సనల్. సరే, మరి మన కనుబొమ్మలను బలంగా, ఆరోగ్యంగా మార్చాలంటే ఏం చేయాలి? ఆముదం, కొబ్బరి నూనె లాంటి సహజ నూనెలు దీనికి చాలా బాగా పనిచేస్తాయి. రాత్రి పడుకునే ముందు వీటితో సున్నితంగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ ఫాలికల్స్ అంటే వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. ఇదిగో ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. రోజూ కేవలం 2 నిమిషాలు ఇలా మసాజ్ చేస్తే చాలు. కొన్ని రోజుల్లోనే కనుబొమ్మల ఆరోగ్యంలో మంచి మార్పు కనిపిస్తుంది. ఇక మూడో భాగం కనుబొమ్మల పెరుగుదలకు ఇంధనం. ఎందుకంటే అసలైన బలం బయటి పూతల నుండి కాదుకదా, మనం తినే తిండితో లోపలి నుండి రావాలి. మన జుట్టు అయినా కనుబొమ్మలైనా దేనికైనా సరే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ప్రోటీన్. అందుకే గుడ్లు, పప్పులు, పాలు, పెరుగులాంటివి మన డైట్లో ఖచ్చితంగా ఉండాలి. ప్రోటీన్తో పాటు విటమిన్లు కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు విటమిన్ ఏ, సి, ఈ ఇవన్నీ వెంట్రుకల కుదుళ్లను పోషించి అవి ఆరోగ్యంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఐరన్, జింక్ లాంటి మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి లోపం ఉంటే కనుబొమ్మలు బలహీనంగా, ఈజీగా రాలిపోయేలా తయారవుతాయి. ఇక వీటన్నింటికీ ఫౌండేషన్ లాంటిది ఏంటో తెలుసా? నీళ్ళు. మన బాడీని, హెయిర్ ఫాలికల్స్ని హైడ్రేట్గా ఉంచుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. ఇది చాలా సింపుల్ కదా, కానీ చాలా పవర్ఫుల్ కూడా. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. కనుబొమ్మల సంరక్షణ సారాంశం. మనం సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఏంటి? ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. కనుబొమ్మలను పూర్తిగా తీసేయడం మంచిదేనా? దీని వెనకున్న నిజానిజాలు, రిస్కులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. షేవింగ్ చేస్తే వెంట్రుకలు మళ్లీ మామూలుగానే పెరుగుతాయి. కానీ పదే పదే ప్లగ్ చేయడం అంటే పీకడం,
లేదా వ్యాక్సింగ్ చేయడం వల్ల ఆ వెంట్రుకల కుదుళ్ళు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల కనుబొమ్మలు శాశ్వతంగా పల్చబడిపోతాయి. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొత్తం మీద మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మన సహజత్వాన్ని గౌరవించడం, మన కనుబొమ్మల న్యాచురల్ షేప్ని, మందాన్ని కాపాడుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, రోజూ నూనెతో మసాజ్ చేయాలి, అన్నింటికన్నా ముఖ్యంగా ఓపికగా ఉండాలి. ఫలితాలు రావడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుంది. చివరగా ఒక మంచి మాట. కనుబొమ్మలనేవి ముఖానికి సహజమైన ఆభరణాలు, వాటితో పోరాటటానికి కాదు. ఈ అద్భుతమైన వాక్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన సహజ సౌందర్యాన్ని స్వీకరించి ప్రేమతో సంరక్షించుకుందాం. ఎందుకంటే నిజమైన ఆరోగ్యం, అందం ఎప్పుడూ లోపలి నుండే మొదలవుతుంది.